నెల్లూరు జిల్లా మరిపాడు సచివాలయం ఆవరణలో ఇన్ఛార్జి తహసీల్దార్ ఆనందరావు, ఇన్ఛార్జి ఎంపీడీఓ మస్తాన్ ఖాన్ స్థానిక వైసీపీ నాయకులతో కలిసి జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అర్హులైన 740 మంది లబ్దిదారులకు సర్టిఫికెట్లను అందజేశారు. అనంతరం ఇన్ఛార్జి తహసీల్దార్ ఆనందరావు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మరిపాడు మండల పరిధిలోని 17 సచివాలయాల్లో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బీబీ జాన్, వైసీపీ కన్వీనర్ సుబ్బిరెడ్డి, సొసైటీ అధ్యక్షులు సోమల మాధవరెడ్డి, మాజీ మండల కన్వీనర్ గంగవరపు శ్రీనివాసులు నాయుడు, అన్ని శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరిపాడు మండలం నందు మొత్తం 17 సచివాలయాలు ఉన్నాయి. ఈ 17 సచివాలయాలకు గాను గౌరవ కలెక్టర్ వారి ఆదేశాల ప్రకారం 17 సచివాలయాల్లో ఈ జగనన్న సురక్ష ప్రోగ్రాము గవర్నమెంట్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఈరోజు మండల ఎంపీడీఓ గారు, తహసీల్దార్ అయినటువంటి నేను ఇద్దరం కలిపి ఈరోజు 16వ క్యాంపు మరిపాడు మండలం హెడ్ క్వార్టర్స్లోని మరిపాడు గ్రామం నందు జరుపుతున్నాము. ఇక్కడ డోర్ టు డోర్ వెరిఫికేషన్ మా మండలంలో ఎక్కువ మంది ప్రజలు మెట్ట ప్రాంతం అయినందున ఇక్కడ మైగ్రేషన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ 77% మేము హౌస్ హోల్డ్ చేయడం జరిగింది. ఈ హౌస్ హోల్డ్స్ ప్రకారం ఇక్కడ బెనిఫిషరీస్ అందరికీ 740 సర్టిఫికేట్లు 2 రకాలు క్యాస్ట్ ఇన్కమ్ 2 కలిపి ఇక్కడ ప్రజలకి ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్ ఒకటి, క్యాస్ట్ ఒకటి, ఇన్కమ్ ఒకటి, ఈ 3 సర్టిఫికేట్లు స్థానిక నాయకుల ద్వారా ఎంపీపీ గారు మరియు కన్వీనర్ గారు, సర్పంచ్ గారు, ఎంపీటీసీ గారు, జెడ్పీటీసీ గారు వాళ్ళ ఆధ్వర్యంలో ఈ యొక్క గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించి ఆ సర్టిఫికేట్లు మంజూరు చేయడం జరిగింది. రాష్ట్ర